నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాధికారం దిశగా కాపు ఉద్యమం చేపట్టాలన్న కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరావు. తనిఖీల భారత కాపు. మోంతా తుఫాను ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బీసీవై పార్టీ అధ్యక్షులు బడే రామచంద్ర యాదవ్ పర్యటన. రాజ్యాధికారం దిశగా కాపు ఉద్యమం చేపట్టారని కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరావు, అఖిల భారత కాపు సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణంరెడ్డి నరసింహారావు అన్నారు. ఈ మేరకు పాత కర్ణవాణిపాలెం శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కాపు ముఖ్య నాయకులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం ఉన్న కాపు వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ హామీని మర్చిపోతున్నారు అన్నారు. అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న కాపులకు రిజర్వేషన్ కల్పించాలని, రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా తగిన కార్యాచరణ రూపొందించాలని, గతంలో కాపు రిజర్వేషన్ ఉండేది అని దాన్ని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తొలగించారని, వాటిని తక్షణమే పునరుద్ధరించాలన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న 10% రిజర్వేషన్ లో కూటమి ప్రభుత్వం 5% కేటాయించింది అని, కానీ ఇప్పటి వరకు అమలు పరచలేదన్నారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 20 లక్షల మందితో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని పిలిచి మా సమస్యలు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రావి శ్రీనివాసరావు, గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, వెంకటరమణ, కర్ణం కనకారావు, సలది వెంకటరమణ, గుడివాడ అమ్మన్న, వాసునాయుడు, గుంటూరు శంకర్రావు, అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా దొరబాబు, మహేష్, అప్పారావు, రామచంద్రరావు, ఆర్మీ గోవింద్, అమ్మాజీ, కరణం, కళావతి, రోహిణి, కొండలరావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపులకి రిజర్వేషన్లు కల్పించాలని, రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలన్న దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇది కేఆర్పీఎస్ చైర్మన్ గారు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా వివిధ కాపు సంఘాల నాయకులు అంతా కూడా హాజరయ్యారు. అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఒకే నినాదం, అత్యధిక శాతం ఉన్న మనకి రాజ్యాధికారం కావాలని, అదేవిధంగా ముఖ్యంగా గతంలో రిజర్వేషన్స్ ఉండేవి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన సమయంలో రిజర్వేషన్లు క్యాన్సిల్ చేశారు. వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని, అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్లో మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 5% కాపులు కేటాయించారు. అది అవలంబించట్లేదని అంతా కూడా మరి చెప్పడం జరిగింది. ఎలా అయితే ఎంఆర్పిఎస్ లో హైదరాబాద్ లో ఒక 5-6 లక్షల మందితో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఆయనకి వారి సమస్యలు తెలియజేసి వారు రిజర్వేషన్లు సాధించారు, అదే విధంగా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి కాపులంతా కలిసి సుమారు 20 లక్షల మందితో విజయవాడలో రాబోయే రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి దానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించి కాపులందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేయడానికి ఈ కేఆర్పీఎస్ ప్రయత్నం చేస్తుంది. ఆ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ కూడా జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి పాల్గొన్నారు. మా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుంటూరు శంకర్రావు గారు, మిగతా సోదరులు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికారి పోరాట సమితి చైర్మన్ గా నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కానీ కాపు, తెలగ, బలిజ వర్గకులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఆల్రెడీ 50% రిజర్వేషన్ పూర్తయ్యాయి కాబట్టి రిజర్వేషన్ కోటాను పెంచి ఏదైతే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం
రిజర్వేషన్ కోటాను పెంచి ఈ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రాతిపదికన మాకు 12% ప్రత్యేక రిజర్వేషన్ అడుగుతున్నాం. అది మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చినట్లుగా, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఆల్రెడీ 62, 67% రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఆ మాదిరిగా ఇచ్చేమని చెప్తున్నాం. అలాగే రాష్ట్రంలో కాపు కులానికి బాగా అన్యాయం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కందుకూరు సంఘటన తీసుకుంటే కేవలం ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పడడమే కాకుండా మానవత్వం లేకుండా చంపినటువంటి కుటుంబం మీద 2వ తారీఖుని చనిపోతే 19వ తారీఖు వరకు ప్రభుత్వం స్పందించకుండా కాపు సంఘాలు వెళ్ళి గొడవ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి, హోంమంత్రి గారికి, నారాయణ గారికి ఇవ్వడం అన్నది చాలా బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. అలాగే కాపుల విషయంలో ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఉద్యమిస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారు ఇంకా కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఎవరైతే దోషులు ఇంకా ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పట్టుకోలేదు. అది పట్టుకునే వరకు కూడా మేము కాపు రిజర్వేషన్ పోరాట సమితి కాకుండా రాష్ట్రంలో కాపు సంఘాలన్నిటితో కలిపి పోరాటం చేస్తాం. మెంతా తుఫాన్ ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకు తుఫాన్ ప్రభావం కొనసాగనుందని తెలిపింది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. విశాఖపట్నం, తిరుపతి వరకు ఈ ప్రభావం ఉంటుందని, మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ అధికారి నాగభూషణం తెలిపారు. ఇది వాయుగుండము పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు వాయుగుండంగా కేంద్రీకరించబడింది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయాన కల్లా ఏర్పడుతుంది. ఇది అదే దిశలో ప్రయాణిస్తూ, అంటే పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఎల్లుండి అంటే 27వ తారీఖున ఉదయానికల్లా ఆగ్నేయ మరియు పరిసర ప్రాంతమైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారబోతున్నది. ఇది వాయు దిశ మరియు తదుపరి ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా 28వ తారీఖు ఉదయానికల్లా మారబోతున్నది. ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ, అంటే తీవ్ర తుఫానుగా ప్రయాణిస్తూ కోస్తా తీరం వెంబడి అనగా కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి యొక్క ప్రభావం వల్ల అనగా ఈరోజు వాయుగుండం, తదుపరి తీవ్ర వాయుగుండం, తదుపరి తుఫాను, తదుపరి బలపడి అత్యంత బలపడి తీవ్ర తుఫానుగా మారే క్రమంలో గాలులు మరియు భారీ వర్షాలు కురిసే రాగల 5 రోజుల్లో కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో భారీ వర్షం అయితే పడే అవకాశం పెద్దగా లేదు. కాకపోతే చెదురుబెదురు వర్షాలు రాష్ట్రం అంతటా పలు చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవ రోజు అయినటువంటి అనగా రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 27వ తారీఖు అందుకోసమనే 26వ తారీఖునే దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ 3వ రోజు అయినటువంటి 27వ తారీఖులో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, వీటితో పాటు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు అదే రోజు అయినటువంటి అనగా 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. మరియు ఆంధ్రప్రదేశ్లో అదే రోజు అనగా 27వ తారీఖున అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మరియు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన 3 జిల్లాలైనటువంటి కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. తర్వాత 4వ రోజు అయినటువంటి అనగా 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి జీవీఎంసీ 64వ వార్డు గంగవరం దారి వీధిలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గంటిపల్లి అమ్మోరు ఆధ్వర్యంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిప్పల దేవన్ రెడ్డి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని, ఆయన 2 నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అనంతరం 100 మంది నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్బి నూకరాజు, కోవిరి సత్యరావు, కంబాల మల్లేశ్వరరావు, సింగపూర్ రాజు, కదిరి సత్తయ్య, కోవిరి సోమేశ్వరరావు, కంబాల మధు, కంబాల సతీష్, కోవిరి బాలు, ఏరిపిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 12 రోజుల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి స్వరాజ్యం అలాంటి తండ్రి అడుగుజాడలు నడుస్తూ ప్రతి పేదవారికి కూడా అండగా ఉంటున్న దేవన్ రెడ్డి గారి 48వ జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో మరి మరొక వసంతం నిండిన మీ యొక్క జీవిత సోదరులు కేక్ కటింగ్ చేసిన తర్వాత 2 మాటలు మాట్లాడతారు. సందర్భంగా ఇక్కడ సలీం గారు కానీ, అలాగే మల్లి గారు, సింగపూర్ రాజు గారు, డిఎస్పీ గారు, అలాగే మన కార్పొరేటర్ కాబోయే డబ్బులు పెట్టి మన ఇండిపెండెంట్ గా అటువంటి స్థానిక మహిళలందరికీ ఏదో చిన్న సాయం చేయాలని మంచి మనసుతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు తెలియజేసుకుంటున్నాను. కంపల్సరిగా ఎల్లప్పుడూ కూడా మా యొక్క సహకారం ఎల్లప్పుడూ మీ ఎప్పుడు ఉంటుందని ధర్మాల శ్రీను గారు మరి ఇక్కడ ఇప్పుడు కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలతో పాటు ఎక్కువ సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి అండగా ఎప్పుడు కూడా ధర్మాల శ్రీనివాసరావు గారు కానీ, మా స్వామికి, అలాగే మీకు కూడా ఎప్పుడు కూడా నా యొక్క అని ఒకసారి లేగానే రాజు కొంచెం రాజు రాజు కొంచెం రాజు కొంచెం మైండ్ చెయ్యి మా అన్నీ మీద మాయ మాయ ఒకసారి ఆగు, మాయ 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 ఒకసారి ఆగు.
అరే కొంచెం మై కొంచెం నువ్వు సెల కొద్దిలా సరే జూన్ చేయ దగ్గర జూన్ చేయ ఆ పైన ఫిక్స్ అయిపోతుంది అప్పుడు దగ్గరలాగే ఇంకా నాది చేతుల మీద ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దుప్పటి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సమస్యలు ఉన్నాయి వీళ్ళకి సమస్యలు ఉన్నాయి చిన్నపిల్లలకి ఇచ్చే మీకు సమస్యలు ఉన్నాయి. ఇటు 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 ఇటురా ఇటువైపురా అలా ఉండు మా వెనకతలకి వెళ్ళిపో అలా ఉండండి. కనెక్షన్ ఇచ్చి మొత్తం డిఎస్పీ గారు అలాగే మన కార్పొరేటర్ కాబోయే ఇదేటప్పుడు పెట్టాడు మన ఇండిపెండెంట్ గా కృష్ణ గారు కృష్ణ దేవా సత్యబాబు గారు దేవా గారు సీను బాలు మోకరాజు మధు సత్యరావు గారు అలాగే మా జీవి రమణ గారు మా మాయ గారు సోమేష్ గారు ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరూ కూడా మరి ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని దుస్తులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు పుట్టినరోజు సందర్భంగా. మరి ఇక్కడ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సొంత డబ్బులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏదో చిన్న సాయం చేయాలని మంచి మనసుతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మా జన్మదిన వేడుకలకు మమ్మల్ని ఆహ్వానించి ఇంత ఘనంగా చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంపల్సరిగా ఎల్లప్పుడూ కూడా మా యొక్క సహకారం ఎల్లప్పుడూ మీకు ఎప్పుడూ ఉంటుందని ధర్మాన శ్రీను గారు మరి ఇక్కడ ఎప్పుడు కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలతో పాటు ఎక్కువ సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి అండగా ఎప్పుడు కూడా ధర్మాన శ్రీనివాసరావు గారికి కానీ మా స్వామికి అలాగే మీకు కూడా ఎప్పుడు కూడా నా యొక్క సహకారం ఎల్లప్పుడూ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బుక్కే అందరూ మంచిగా ఆలోచించి అందరికీ కూడా చెప్తూ మనకి ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా ఏ కష్టం. నక్కపేట మండలం రాజయ్యపేట గ్రామంలో బీసీవై పార్టీ అధ్యక్షులు బడి రామచంద్ర యాదవ్ పర్యటన. రాజయ్యపేట గ్రామం మత్స్యకారులు రామచంద్ర యాదవ్ కు ఘన స్వాగతం. ఒకవైపు వర్షంని సైతం లెక్క చేయకుండా భారీగా తరలి వచ్చిన మత్స్యకారులు. రామచంద్ర యాదవ్ కామెంట్స్. రాజయ్యపేట మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం చాలా బలమైంది. బల్క్ డ్రగ్ పార్కు మత్స్యకారుల జీవనోపాధిని సంపదని వారి వృత్తికి దెబ్బతీస్తుంది. మత్స్యకారుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి. మత్స్యకారులపై పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడుతూ రాజయ్యపేట గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మత్స్యకారులు తన వృత్తి ఇప్పటికే వేరొక వృత్తి చేయడానికి ఇష్టపడరు, చేయలేరు. సముద్రం పైనే వారు జీవిస్తారు. తమ వృత్తిని దైవంగా భావిస్తారు. తీర ప్రాంతాలపై ప్రభుత్వాలు విదేశీ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు చేసి రాష్ట్రం మొత్తం తీర ప్రాంతాలను మత్స్యకార జీవన పరిస్థితులకు దెబ్బతీస్తున్నాయి. వీళ్ళ కమిషన్ల కోసమే సముద్ర తీరాన్ని కలుషితం చేసి మత్స్యకారుల జీవన విధానాన్ని నాశనం చేస్తున్నారు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే కనీసం స్పందన లేదు. ఎన్నికల ముందు మీకు అండగా ఉంటానని చెప్పిన హోంమంత్రి స్పందించకపోవడం చాలా దారుణం. రాజయ్యపేట ప్రజలకు బీసీవై పార్టీ అధ్యక్షులుగా మీకు హామీ ఇస్తున్నా. బాలగా డ్రగ్స్ పార్క్ అక్కడి నుంచి పంపించే వరకు మీ తరపున పోరాడి మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. నాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా మీకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. కేంద్ర పెద్దలతో మాట్లాడి మీ తరపున న్యాయం జరిగేలా చూస్తాను. అనంతరం రాజయ్యపేట సముద్ర తీరాన గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన రామచంద్ర యాదవ్ న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చి ఇక్కడ మీరు వారి మనోభావాలకు వ్యతిరేకంగా
తలపెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మరో ప్రాంతానికి తరలించేంత వరకు వారి పోరాటానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తుంది. అదేవిధంగా ఈ అంశాన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మత్స్యకారులకు న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గత 20 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలను వేధిస్తున్నారు, వంచిస్తున్నారు, దళితులను వేధిస్తున్నారు, వంచిస్తున్నారు, రైతులను వేధిస్తున్నారు, ఉద్యోగస్తులను వేధిస్తున్నారు, యువతను వేధిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతము ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో సుమారు 960 కిలోమీటర్ల తీర ప్రాంతం అంటే ఈరోజు ఒరిస్సా బార్డర్ దగ్గర నుండి తమిళనాడు బార్డర్ వరకు ఉన్న లక్షలాది మంది మత్స్యకారుల యొక్క జీవితంతో తీర ప్రాంత సంపదను కొల్లగొట్టడానికి ఏదైతే శాండ్ మైన్, ఏదైతే ఈ బీచ్ మైన్ ఉందో, బీచ్ శాండ్ ఉందో, వీటన్నింటినీ కూడా ఈ సంపదను కొల్లగొట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలు అనేక రకాలుగా కుట్రలు చేసి ఖండాంతర కంపెనీలకు, విదేశీ కంపెనీలకు, ఎంఎన్సీ కంపెనీలకు అనేక రకాలుగా కాంట్రాక్టులు ఇచ్చి మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రాజయ్యపేటలో తీసుకొస్తున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కావచ్చు, కరేడులో ఏర్పాటు చేయదవుతున్న ఏదైతే సోలార్ ప్రాజెక్టు కావచ్చు, గతంలో శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కంపెనీ కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వము మరొక్కసారి కుట్ర చేసి చీకటి ఒప్పందాలతో అవినీతి కోసము వైజాగ్లో ఏదైతే ఈ డేటా సెంటర్ని తీసుకొస్తున్నామంటున్నారో ఇది పూర్తి కుట్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ డేటా సెంటర్ ద్వారా కూడా మొట్టమొదటిసారిగా నష్టపోయేది మత్స్యకార కుటుంబాలే. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నాయి. పవర్ కన్జంప్షన్ పరంగా కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, ప్రజల యొక్క ఆరోగ్యం పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, అన్ని రకాలుగా నష్టం వస్తుందని చెప్పి ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్న మన నైబరింగ్ స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తుంటే మన ప్రభుత్వ పెద్దలు దీన్ని మభ్యపెట్టి ఉద్యోగ కల్పనంటూ తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు డేటా సెంటర్ని తీసుకొస్తున్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ఏర్పాటయ్యే కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, డేటా కేబుల్స్, ఇవన్నీ కూడా సముద్ర మార్గం ద్వారానే తీసుకెళ్తున్నారు. సముద్ర మార్గం ద్వారా డేటా కేబుల్ తీసుకెళ్తే అక్కడ ఖచ్చితంగా నో ఫిషింగ్ జోన్ ఏర్పాటు చేయాలి. అంటే మళ్ళీ మత్స్యకారుల యొక్క కడుపులో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిజాలన్నింటినీ, ఈ వాస్తవాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బయట పెట్టడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి అని పేరు చెప్పి ఏవైతే కుట్రలు చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో, వాటన్నింటిలో కూడా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యంగా రాజయ్యపేటలో ఏర్పాటు చేయదలబెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకున్నట్టయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. దానికి బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి చీకటి ఒప్పందాలు, ఇలాంటి అవినీతి కుట్రలతో వేలాది మంది మత్స్యకారుల జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ. వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురంలో గూడ్స్ షెడ్ రోడ్లో
గల గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్లో ఆదివారం సందర్శించారు. హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రతపై పరిశీలించి విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అని వార్డెన్ అడిగి తెలుసుకున్నారు. సిక్ రూమ్ నిర్వహణపై తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య సమాచారం తెలుసుకుని ఆసుపత్రిలో అందజేసిన చికిత్స వివరాలు ఓపీ చీటీలో పరిశీలించారు. హిమోగ్లోబిన్ రికార్డు తనిఖీ చేసి ఐరన్ మాత్రలు వేసుకున్న విధానంపై ఆరా తీసి త్రాగునీటి సదుపాయంపై వార్డెన్ అడిగి తెలుసుకుని నీటిని నాణ్యత పరీక్షలపై ఆరా తీశారు. ప్రతి ఆదివారం హాస్టల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. అనంతరం పలు ఆరోగ్య అంశాలపై ఐఈసీ ప్రదర్శిస్తూ డాక్టర్ జగన్ విద్యార్థులకు అవగాహన కల్పించి చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, పరిశుభ్రమైన నీరు నిర్ణీత వ్యవధిలో త్రాగుతూ ఉండాలని, సీజనల్ వ్యాధులు, కామెర్లు, పరిశుభ్రత, రోగ నిరోధక శక్తి విద్యార్థుల్లో ఏ చిన్న అనారోగ్య లక్షణాన్ని గుర్తించినా తక్షణమే పరీక్షలు చేయించి చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ టి కృష్ణమోహన్, సూపర్వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాడకుండా టచ్ చేయకుండా ఒక 5 రోజులు కూడా ఒక వారం రోజులు ఒక దగ్గర ఉండిపోయింది అనుకోండి, ఇమీడియట్ గా మలేరియా 56/167 ఇంటూ 167 అంత 167 సెంటీమీటర్ని మీటర్లో తీసుకోకుండా రక్తం తక్కువ అవుతుంది. చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నాం, అది వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ లక్షణం కలిగించదు అనేది లేదా 8 కంటే తక్కువ ఉంటే దాన్ని సివియర్ ఎనిమిది అంటాం. అంటే 12 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ అంటాం. ఏదైనప్పటికీ అందరికీ 10 కంటే ఎక్కువ చూసుకోవాలి. 8 కంటే తక్కువ ఎందుకంటే ఎవరికైతే లక్షణం కలిగించదు అనేది లేదా 8 కంటే తక్కువ ఉంటే దాన్ని సివియర్ ఎనిమిది అంటాం. 12 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ అంటాం. ఏదైనప్పటికీ అందరికీ 10 కంటే ఎక్కువ చూసుకోవాలి. 8 కంటే తక్కువ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజాధికారం దిశగా కాపు ఉద్యమం చేపట్టాలన్న కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ రావు, తనిఖీల భారత కాపు. మోంతా తుఫాను ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బీసీవై పార్టీ అధ్యక్షులు బడే రామచంద్ర యాదవ్ పర్యటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.